ఈ మధ్య మనకి బాగా బద్ధకం పెరిగిపోయింది, జాగింగ్ అసలు రావట్లేదు. అవునే, డైలీ వెళ్ళాలి. మీకు నిద్రపోవడానికే టైం సరిపోదు, ఇంకా డైలీ కూడానా? ఏదో నువ్వు ఒక్కదాన్ని రోజు వెళ్తున్నట్టు షో చేయకు. అమ్మో ఒక్కదానే, నాకు భయం. ఇది పిల్లి తోకని చూసి పుల్లిని చూసినట్టు భయపడుతుంది. హే హాయ్ 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 హే, మీరు కూడా రోజు జాగింగ్ చేస్తారా? అవును. జాగింగ్ చేసి ఏం లాభంలే. ఎందుకు? కొంచెమైనా అసలు బరువు తగ్గారా? అంటే మేము లావుగా ఉన్నామా? అదే కదా అర్థం. ఒరేయ్, నేను Hey, టిక్కి మీద hey. ఒకటి అన్నానంటే పనికి రాకుండా పోతాయి ఎదవా. అవునవును, నువ్వు అదే టైపులే. అవును, నాకు డౌట్, జాగింగ్ కూడా మేకప్ వేసుకొని వస్తారా మీరు? హలో, ఇది మేకప్ కాదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని క్రీమ్ రాసుకున్నాం అంతే. అవునంతే. అవునవును, మనం మేకప్ లేకుండా బయటికి వస్తే వీధిలో ఉన్న కుక్కలన్నీ మన వెంటే పడతాయి. పరిగెట్టండి పరిగెట్టండి, ఇప్పుడైనా కొంచెం తగ్గుతారు. దొంగ సచ్చినోడా. అబ్బా ఒసే శ్రియా, ఎంతసేపు స్నానం చేస్తావే? ఎంత తోమితే అంత తెల్లగా అవుతారని బకెట్లు బకెట్లు స్నానం చేస్తుంది అనుకుంటా. సరే గాని ఒసే మీరా, స్ట్రాంగ్ కాఫీ తీసుకురావే. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది, త్వరగా రావే. ఒసే శ్రియా, నువ్వు కూడా రా. వస్తాలే. సరేరా, ఉంటా, బాయ్. ఇదిగో కాఫీ. థ్యాంక్ యూ. ఎవరితోనే ఫోన్లో మాట్లాడుతున్నావు? రాజుగాడే శ్రియా ఏం చేస్తుందని అడుగుతున్నాడు. పాపం రాజుగాడు. శ్రియా అని ఎప్పుడు దాని చుట్టూ తిరుగుతుంటాడు. అవునే, నాకెందుకో రాజుగాడిది ట్రూ లవ్ అనిపిస్తుంది. నాది సేమ్ ఫీలింగ్. ఒసే రియా, ఆ శ్రియా వస్తుంది, సైలెంట్గా ఉండు. అది కానీ మన మాటలు వినిందనుకో, కళ్ళు తాగిన కోతిలాగా కేకలేస్తుంది. అవునే, కరెక్ట్ గా చెప్పు. వచ్చేస్తుంది చూడు, దగ్గర వచ్చేస్తుంది. రావే శ్రియా, కూర్చో. కాఫీ తాగుతావా? వద్దులేవే, మీరు తాగండి. హాయ్ హాయ్ సీను. హాయ్ రియా. హాయ్ హాయ్. హాయ్. ఏంటే నా గురించేనా ముగ్గురు డిస్కషన్ చేస్తున్నారు? అవునరా, ఎదవలు వస్తున్నారని మాట్లాడుకుంటున్నాం. నేను పని తెలిసిన మేధావినే. అవునవును, నేను అదే అనుకుంటున్నా. మేధావికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చం నీలానే ఉంటాడని. సరే గాని, నువ్వు వస్తే వచ్చా, ఈ పనికి మనల్ని సన్నాసిని ఎందుకు తెచ్చావు? అబ్బా, ఎంత ప్రేమగా తిట్టావో చూసావా సీను, ఎంత ప్రేమగా తిట్టిందో. ప్రేమ దోమ, పాకిదొడ్లు కడిగే మొహం నువ్వును. అరే సీను, నీకేం చెప్పాను? అమ్మాయిలు మనం తిడితే మనకి వాళ్ళ మీద అంత లవ్ ఉంటుందని చెప్పానా? నిజమేరా మామ, ప్రతి సినిమాలో హీరోయిన్ హీరోని వీళ్ళలానే చూస్తుంది, తిడుతుంది, ఆశ్రయించుకుంటుంది, చివరికి హీరోని లవ్ చేస్తుంది రోయ్. నా లవ్ స్టోరీ కూడా సేమ్ టు సేమ్ అమ్మా. లాస్ట్కి ఈ జాంపండు కొరికే చిలుకని నేనే. ఒరే బ్లాక్ బెర్రీ, నువ్వు చిలికవి కాదురా, కాకివి. కోయిలను చూసి కాకాని ప్రేమపడుతుందిరా నా చిలకొట్టని జాంపండు. రే బద్మాష్, ఈరోజు నేను మర్డర్ చేస్తావు. లవ్ చేసుకో, పెళ్లి చేసుకో, మర్డర్ చేసుకో, ఎందుకంటే యు ఆర్ మై ఎమ్మెల్యే. ఈ రోజు నేను మర్డర్ చేస్తాను, దొంగ సచ్చినోడా. అసలు ఎందుకే వాడిని అలా తిడతావు? అసలు నాకు ఈ బ్లాక్ బెర్రీ గాడే నచ్చలేదు. వీడు చూడ్డానికి నల్లగా ఉన్న మనసు మాత్రం బంగారమే. బాగా చెప్పా మామ, థ్యాంక్స్ రా. నేను చూడడానికి నల్లగా ఉన్నా, నా మనసు మొత్తం వెన్నెల తెల్లగా ఉంటుంది. ఆ వెన్నతో నేను స్వీట్ చేసుకోవాలా? ఒసే రియా, మనం ఒక స్వీట్ షాప్ పెడదామే. స్వీట్ షాప్ ఎందుకే, ఒక జూ పెట్టి అందులో ఏ ఐటెం కానీ పెడదాం. అంటే మనిషి తెల్లగా ఉండి మనసు కుళ్ళిపోయినా పర్వాలేదా? నీ మనసు కూడా కుళ్ళిపోలేదని గ్యారంటీ ఏంట్రా? ఒసే, మనోహర్ మనసు నిజంగా విన్ననే, పిల్లగాడు మస్తు మంచోడు. థ్యాంక్స్ రియా. ఒరే, నువ్వు అంత సంతోషపడకు. అది మునగ చెట్టు ఎక్కించినట్టు ఎక్కించి సడన్ గా కిందికి తోసేస్తుంది. లైట్ తీసుకో. నువ్వు మూసుకో. నువ్వు నాకు సపోర్ట్ చేయవు, చేసే వాళ్ళకి పుల్లలు పెడతావు. వీడు మంచోడా? వీడికంటే ఆ రాజుగాడు చాలా మంచోడు. నువ్వు ఫస్ట్ ఆ రాజుగాడికి ఓకే చెప్పు, నేను ఇప్పుడే వాడికి ఫోన్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫాల్తు గడికి ఫోన్ ఎందుకే? రే డాంబర్ మొహమోడా, నీకు ఈడేం పడరా? అయినా నీ మొహానికి నా ఫ్రెండ్ కావాల్సి వచ్చిందా? పోయి బస్ స్టాప్ లో ఏ అడుక్కు తినేది ఉంటుంది, పోయి దాన్ని ట్రై చేసుకోపా. అమ్మ మనోహర్, ఏంటి దిక్కులు చూస్తున్నావు? అది తిట్టేది నిన్నే. నేను చెప్పానా దాన్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండే అని? చూసావా, చివరికి నీ బతుకుని బస్ స్టాండ్ తో లింక్ చేసింది. దీనమ్మ జీవితం, ఒక్కదానికి మంచి మనసు లేదు. నేను పోతున్నా, బాయ్. హే ఉండరా. అమ్మో అమ్మో అమ్మో, ఎన్ని మాట్లాడినారే వాడిని పాపం.
అసలు మీరు అమ్మాయిలేనా? ఏ నీకు డౌటా? ఇదివరకు డౌట్ ఉండేదే, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏం కన్ఫర్మ్ అయిందిరా? ఒసే పిచ్చి మొద్దు, నువ్వు ముందు మీ బామ్మ చెప్పినట్టు హాస్టల్కి షిఫ్ట్ అవు. వీళ్ళతో ఉన్నావనుకో జంబలకిడి పంబ చేసేస్తారు నిన్ను. ఒరే సీనుగా నీకు బాగా ముదిరిందిరా టెంక. అది నోరా డ్రైనేజా? మాది డ్రైనేజ్ అయితే మరి నీది మున్సిపాలిటీ. ఒసే నీకు ఆ రాజుగాడే కరెక్టే. అమ్మో ఇక్కడ ఉంటే నాకు బూతులు వచ్చేలాగున్నాయి. బాయ్. ఒరే శ్రీను బంగారం, వెళ్ళేటప్పుడు ఆ గేటే సెల్లు బుజ్జి. అబ్బా ఏం పిలిచింది ప్రేమగా. నీలాంటి ఎదవలు ఇంకోసారి లోపల రాకుండా. ఛీ ఇంక ఇది మారదు. ఏ ఇది చూడవే, ఈ ఫామ్ లో కరెక్టే కదా? ఓకే. ఏం చేస్తున్నారే? టీవీ చూస్తున్నాం. హా జోకా, నీ ముఖంలా ఉంది. థ్యాంక్ యూ అంటే బాగుందన్నమాట. ఎగ్జామ్స్ వస్తున్నాయి కదవే, ప్రిపేర్ అవుతున్నాం. దానికి ఇంకా 1 month టైం ఉంది కదే. పోయినసారి కూడా ఇలాగే నెగ్లెక్ట్ చేసావు. మీరా నువ్వు నోట్స్ ప్రిపేర్ చేసావా లేదా? లేదే, నెక్స్ట్ సండే ప్రిపేర్ చేస్తా. ఓకే. అది ఈరోజు పార్టీ చేసుకుందాం. ఇప్పుడా? నీలాంటిదే. ఫస్ట్ నైట్ ఎప్పుడు చేసుకుందాం అంటే 9వ నెలలో కదా పిల్లలు పుట్టేది, 8వ నెలలో ప్లాన్ చేద్దాంలే అన్నదంట. అసలు ఇప్పుడు నీ బాధ ఏంటే? ఇప్పుడు వెళ్దాం పదండి, రెస్టారెంట్ లో పార్టీ చేసుకుందాం. ఇప్పుడా? అబ్బా ఈ క్లైమేట్ ఎంత మంచిగుంది కదా. అసలు నాకు ఈ ఏరియానే నచ్చలేదు. మీరు కండ్లతో చూస్తున్నారే, నాలాగా మనసుతో చూడండి. అవునా, మనసుకు కూడా కళ్ళుంటాయా? కొత్తగా ఈ మధ్య డాక్టర్స్ హార్ట్ కి ఆపరేషన్ చేసి మనసు కూడా కళ్ళు పెడుతున్నారే. ఏంటే వెటకారమా? కాదు, గొడ్డు కారం. ప్రకృతి గురించి తెలియని వాళ్ళకి మనసు గురించి ఏం తెలుస్తుంది? నువ్వు ప్రకృతిని రీసెర్చ్ చేయడానికే పుట్టినట్టున్నావుగా. అవునే, ఈ చెట్లను చూడు, ఆ పూల మొక్కల్ని చూడు, ఈ గాలిని చూడు, అన్నీ ఎంత అందంగా ఉన్నాయో. పూల మొక్కలు చెట్లు అందంగా ఉన్నాయి, కానీ గాలిని ఎలా చూడాలి? సీరియస్ గా డిస్కషన్ చేస్తున్నప్పుడు సెటైర్స్ అయ్యకు. సీరియస్ గా వివరించడానికి ఇదేమైనా టెక్స్ట్ బుక్ లెసనా? ఇంకోసారి జోకేస్తే చంపేస్తా. అసలు ఇప్పుడు నీ బాధ ఏంటే? ఇప్పుడు వెళ్దాం పదండి, రెస్టారెంట్ లో పార్టీ చేసుకుందాం. ఇప్పుడా? నేనిస్తాను పార్టీ. నువ్వా? నేనంటే నేను కాదు, బాబ్జీ గారికి రాజుగారికి కాల్ చేసి చెప్పాను, వాళ్ళు బిల్లు కట్టుకుంటారు. మనం వెళ్ళి పార్టీ చేసుకుందాం పదండి. సరే అయితే పోదాం పద. ఏంట్రా రెస్టారెంట్ రావడానికి భయపడుతున్నావు? మొన్న ఒక సంఘటన జరిగిందిరా. ఏంట్రా అది? మొన్న వీళ్ళు పిలిస్తే కాఫీ షాప్కి వెళ్ళాను రా, బిల్లు నా చేత కట్టించారు. అందుకే వీళ్ళిద్దరితో బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఏం పర్వాలేదురా, ఈరోజు కూడా బిల్లు నువ్వే కడదు కానీ. అరే నువ్వు రిచ్ కదా, బిల్లు నువ్వే పే చేయరా. అబ్బా అర్రే ఈరోజు పర్సు మర్చిపోయాను రా. అబ్బా గుండె పిండేసావు కదరా. సరే నేను పోతున్నా. రే కూర్చోరా బాయ్, నేనేదో సరదాగా అన్నాను, బిల్లు నేనే కడతాను కూర్చో. అమ్మయ్య బతికించావు. ఏదైనా ఆర్డర్ చేద్దామా? ఎందుకని నీకు అంత తొందర? కాసేపు మాట్లాడుకుందాం ఉండు. అవునరా రాజుగా, కాలేజ్లో లవ్ చేస్తున్నా అని చెప్పి పక్క సెక్షన్ పోరిని ఏడిపిస్తున్నా ఉండగా. ఏ పిల్ల? అదేరా పద్మావతి. దాన్ని నేను ఎందుకు ఏడిపిస్తాను? సీన్ గారు లవ్ స్టోరీ సినిమాలా రాజుగారు లవ్ చేస్తే కాలేజ్ మొత్తం మూత మోగుతుంది. అయినా కాలేజీలో ఏం జరిగినా దానికి నేనే కారణమైనట్టు నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? నీకు విషయం తెలుసా? ఈ విషయం ప్రిన్సిపల్ సార్ కూడా తెలిసింది. అయితే రాజుగారికి ప్రిన్సిపల్ సార్ పెళ్లి చేస్తాడనమాట. పెళ్ళేంటి, ఆ అమ్మాయి పేరెంట్స్ కి తెలిస్తే వీడికి ఏకంగా శోభనమే చేస్తారు. వసే ఆ ముసలోడు ఇంత పొట్టేసుకొని నా మీదకి వస్తాడే. ఓ దేవుడు, నాకు టెన్షన్ తో కింద కాలిపోతుంది రోయ్. రాజు ఇప్పుడు ఆర్డర్ ఇవ్వరా, ఏమైనా తిందాం. ఏంటి ఇది ఆర్డర్ ఇచ్చే టైమా? రే మామ, అమ్మాయిని విచారించారా, తప్పు చేసి నువ్వు కాదని తెలిసింది. నీ అయ్యా భయపెట్టావు కదరా. ఏంటో వీడి ఎదవ సోది, రెస్టారెంట్ కి వచ్చి తినకుండా. రే ఎక్కడికి రా? నాకు మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది, నేను వెళ్తున్నా బాయ్. రే ఎవడే ఆ మినిస్టర్? వాళ్ళ డాడీ తల్లి. సరే మనం తింటాం, ఆర్డర్ నీకేం చేయండి. కావాలి? చికెన్ సూప్, చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్. ఓకే నీకు ఏదో ఒకటి ఆర్డర్ తింటాలే. నాకు చికెన్ బిర్యానీ చాలు. వెయిటర్. ఏంది నేను ఈ నుంచి దూకుతా అనుకుంటున్నారా? మీరు కనుక మా ఎపిసోడ్స్ ని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయలేదనుకో నిజంగానే దూకుతా. ఇంతకీ ఏం చేయాలో తెలుసు కదా, కింద గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. మేము చేసే ప్రతి ఎపిసోడ్స్ మీకు లింక్ అప్ అవుతాయి అనమాట. కుమారీస్ 21F చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నుంచి నేను నిజంగానే దూకో, ఏదో స్టన్ చేద్దామని. బాయ్.